ఆ శ్రీహరి గారి జీవితంలో జరిగిన అద్భుతం మీ పరిచయం. అవును సార్. అదే విధంగా మీకు గూడా అంతే ప్లస్ అయింది. మీ ఇద్దరి కాంబినేషన్. అవునండి. ఒకానొక టైంలో మీరు శ్రీహరి గారితో 'అయోధ్య రామయ్య' తీసే ముందు, శ్రీహరి సినిమాలంటే 4 ఫైట్‌లు, ఒక 2 డైలాగులు అనే ఒక చీప్ అంటే ఈ వర్డ్ నేను వాడకూడదు. బట్ ఉన్న విషయం చెప్తున్నాను. అవును సార్. అవును. ఒక చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. హ్మ్. దాన్ని మార్చింది మహేష్. ఆ లెక్క మార్చింది మహేష్ అని జెప్పి ఒక టాక్ ఉంటది. నిజమేనా? నిజమే సార్. నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం సార్ అతను. అతను చాలా మంచోడండి. చాలా మంచి మెంటాలిటీ అండి. ఆహ్, అతను వేషాల కోసం తిరుగుతుండేవాడనమాట వెరీ బిగినింగ్ అండి. నేను 'సురేష్ పర్సన్స్‌లో' అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైంలో 'తాజ్ మహల్' అని ఒక సినిమా, శ్రీకాంత్ గారిది. శ్రీకాంత్ గారి సినిమా. దాంట్లో హీరోయిన్ హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంటదండి అది. ఒక ముస్లిం క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్‌కి ముగ్గురు, నలుగురు అనుకున్నారు మాట. నాయుడు గారికి ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మేము ఒక స్క్రిప్ట్ రాసి ఆయనకి చేసినప్పుడు ఫస్ట్ ఇద్దరు హీరోలు. హ్మ్. అలాగే ప్రతి క్యారెక్టర్ ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఇతను కాకపోతే ఇతను, ఇతను కాకపోతే ఇతను. అంటే నాయుడు గారు నెక్స్ట్ మంత్ షూటింగ్ అమ్మా అంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలండి. అప్పుడు ఎవరు దొరుకుతున్నారో వాళ్ళతో వెళ్ళిపోవాలి. ఆప్షన్స్. ఆప్షన్స్ ఇలా అనుకున్న టైంలో శ్రీహరి పేరు మూడో పేరో, నాలుగో పేరో ఉందండి. ఓకే. నేను చూసాను. నాకు కథ తెలుసండి. భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరిని కలిసాను. పర్సనల్‌గా కలిసా. అప్పుడు శ్రీహరి ఇక్కడే ఉండేవాడనమాట.